రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం, అడగం, సంతకం పెడతాం. గద్దరన్న గౌరవం ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు. అహంకారం అనేది మంచిది కాదు. విభేదాలు ఉండొచ్చు, సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటే, చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా? గౌరవించుకున్న వాళ్ళు లేరా? మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు? అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్నను మమ్మల్ని ఎడా పడా చెడా పడా తిడుతూనే ఉంటాడు. అంత మాత్రాన మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా? పెద్ద మనిషి, అనుభవం ఉన్నాడు, ఎక్కడైనా ఏదైనా అటు ఇటు ఉంటే అంటాడు. ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప, యాదగిరి అన్నది ఇచ్చిండని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి 9 మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాశం యాదగిరి అన్న పేరు ఆయన అడిగిండా? అడగలేదే. మా ప్రభుత్వము 9 మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు, వారిని కూడా అందులో చేర్చినాము. గోరెట్ వెంకన్నను కూడా అందులో చేర్చినాము, జయరాజును కూడా చేసినాము, బండి యాదగిరిని చేసినాము. ఇట్లాంటి కుటుంబాలను, గద్దరన్న కుటుంబాలను ఈరోజు గుర్తించినము. సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పనైనా చేయడానికి ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత. ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను వేసినాం. ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ చరిత్ర ఉంటే 100 ఏళ్ళలో ఒక దళితుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాలే. మొదటిసారి కంచ ఐలయ్య గారికి, వేదిక మీద ఉన్న లేకపోతే కాకి మాధవరావు గారికి, వీళ్ళందరికీ విషయం తెలిసి ఉండాలి. మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ చదువుకున్న ఒక విద్యార్థినే ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించినాము. 100 ఏళ్లలో జరగంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది. అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన వ్యక్తే ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయింది. ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఒక క్రమ పద్ధతిలో, వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని కలవలేదు, పైరవి చేయలేదు, అయినా వాళ్ళని గుర్తించి గౌరవించాలనుకున్నాం. ఈ ప్రభుత్వం చేసింది. ఇది సరిపోతుందంటే సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మేము చెయ్యాలంటే మీరందరూ మాకు అండగా నిలబడాలి. ప్రొఫెసర్ పురుషోత్తంకి హైయర్ ఎడ్యుకేషన్ లేచినాం సోదరా. ప్రొఫెసర్ పురుషోత్తంని అందరినీ హైయర్ ఎడ్యుకేషన్లో వారిని పొలిటికల్ జేఏసీకి వారు చేసిన సేవల్ని గుర్తించి ప్రొఫెసర్ పురుషోత్తం గారిని వేసినాం. ఆయన కూడా నన్నేం అడగలే. ఎవరెవరికైతే బాధ్యత ఇచ్చినో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చి విజ్ఞప్తి చెయ్యలేదు. ప్రభుత్వమే బాధ్యతగా భావించి వీలైనంత మేరకు మంచి చేయాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గుల సహకారంతో నేను ఏది ప్రతిపాదన చేసినా నా మంత్రివర్గ సహచరులు ఎవ్వరు రెండవ మాట మాట్లాడకుండా, నేను మొదలు పెట్టంగానే మా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు కొనసాగించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిపాదన సమంజసమైంది అని చెప్పి దానికి ఆమోదం చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందుకే మిత్రులారా, వ్యక్తులు అగౌరవపరిస్తేనో, వ్యక్తులు గద్దరన్నను గుర్తించనని మాట్లాడితేనో గద్దరన్న గౌరవం తగ్గదు, వన్నె తగ్గదు. కోహినూరు డైమండ్ నువ్వు ఎక్కడున్నా దాని విలువ దాందే. ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు. గద్దరన్న బతికున్నా, గద్దరన్న చనిపోయిన ఆ స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది. గద్దరన్న గౌరవం 10 ఇంతలు పెరుగుతుంది తప్ప, ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించిన వాళ్ళు గద్దరన్నని గౌరవిస్తారని మేమెందుకు అనుకుంటాము? మహాత్మా గాంధీనే పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం, ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడూ గౌరవించుకుంటుంది. వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం. ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం అనేది అది వాళ్ళ హక్కు, ఎవరేమి ఇచ్చింది కాదు. వారి గద్దర్ కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా. అందుకే నేను బాధ్యతగా భావించి వెన్నెలమ్మకు కూడా జీవో ఇచ్చే వరకు నాకు తెలిసి తెలియదు. ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగినారు. నాయకులకు ఇయ్యలే. నేను చెప్పిన ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు, ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకు ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి
గద్దరన్న బిడ్డను మన సోదరిగా భావించి మేమందరం నియమించినాము. ఈరోజు